శ్రీత గౌరవమైన డిఎస్పీ గారికి, అమ్మగారికి, శ్రీ అమ్మగారికి, మా ఎస్ఐ గారికి, నేను ఈ రిటైర్డ్ ఏఎస్ఐని చిన్నకోడు నుంచి 1930లో రిటైర్మెంట్ అయ్యాను. 1910 15 ఇయర్స్ అవుతుంది సార్. 15 ఇయర్స్. ఇప్పుడు నాది 75 ఇయర్స్. ఇక్కడ నాకు చేసిన కానిస్టేబుల్గా అక్కడ ములుగులో ఉన్నాను. 4-5 నా దగ్గర వచ్చి రిపోర్ట్ చేశాను. అప్పుడు నేను మంచిగానే అందరినీ మంచిగా చూసుకున్నాను. నా సర్వీస్లో ఇంతవరకు రిమార్క్ లేదు. రిటైర్డ్ అయ్యే వరకు చాలా మంచిగా చేసుకున్నాను. గుడ్ సర్వీస్ చేసి 1975లో అపార్ట్మెంట్ 75 1910లో రిటైర్మెంట్ 2010లో రిటైర్మెంట్. ఇక్కడ వచ్చిన అందరికీ చాలా సంతోషం. మా అల్లుడు రవీందర్ మంచిగా డ్యూటీ చేసుకున్నందుకు చాలా సంతోషము. రిటైర్మెంట్ చాలా బాధగా ఉంది, కానీ తప్పదు. అందరము రిటైర్మెంట్ కావాల్సిందే. అని ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన తోటి డ్యూటీ చేసే మా సోదరులందరికీ తెలియపరిచేది ఏంటంటే, పై ఆఫీసర్లను గౌరవించాలి. పై ఆఫీసర్లు చెప్పినట్టు మనం విని వాళ్ళు చెప్పినట్టుగా మెసుకొని పని చేసి మంచిగా పేరు తెచ్చుకోగలరని నా యొక్క మనవి. అందరికీ నమస్కారం. మనం డబ్బులు కొంటే బాధపడతాం. స్పెషల్ థ్యాంక్స్ టు సీఎం మ్యామ్. బికాస్ మీ గురించి మా ఫాదర్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మా మేడంగా అవ్వాలి అని చెప్పేసి. మా ఫాదర్ స్ట్రిక్ట్ అనుకున్నాము. మా ఫాదర్ స్ట్రిక్ట్ అన్నారంటే డెఫినెట్లీ కీపింగ్ ద పోలీస్ స్టేషన్స్ ఇన్ దిస్ అండ్ ఇన్ ద లైన్ ఎస్పెషల్లీ బికాస్ దట్స్ వాట్ వీ బిలీవ్స్ ఇన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. నిజంగా మేడం, కవిసాన్ని ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. మీ గురించి చాలాసార్లు చెప్పారు, మాటలో చెప్పలేనంత గొప్పతనం మీది. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఇంకా ఎవరైనా సార్ కుటుంబ సభ్యులు మాట్లాడతారా? దయచేసి రండి. మళ్ళీ మేము మాట్లాడలేకపోయామని ఆలోచన మీలో ఉండిపోకూడదు. దయచేసి రండి. ఇక్కడ నుంచి మంచిగా వస్తుంది. మా అన్నగారికి పుట్టే కలుపుకున్నాను.
సిద్దిపేటలో ఉన్నాం. వాళ్ళు ఇక్కడ అందరితో సంగారెడ్డి. మార్నింగ్ 7కి వెళ్ళి ఈవినింగ్ 7 o'clock కూడా ట్రై చేసేవాళ్ళు. సాత్పూర్ వెళ్ళి రాగానే సార్ ముందు సైకిల్ పెట్టగానే సార్ ఒక DW లాగ్ తీసుకొని సిగ్నేచర్స్ అని పెట్టగానే నిర్మల్ నేను పెట్టేసాను. ఇంటర్నేషనల్కి వెళ్ళి మీరు సబ్మిషన్ చేసేవాళ్ళు. ఎలాంటి రిమార్క్ లేకుండా బిల్స్లో ఫస్ట్ డేనే ఫస్ట్ స్టేట్లో అందరూ మా కమిషనర్ మేడం కూడా ఫోన్ చేసేవారు. డిస్ట్రిక్ట్లో మొత్తం సిద్దిపేట ఫస్ట్ ఉంటుంది. అక్కడికి వచ్చాక మేడం అని అక్కడ అనుకొని నిర్మల్లో ఖచ్చితంగా DW రావాలంటే ఫ్యామిలీతో నేను 9 years గడిపిన మేడం బయట. నేను చెయ్యలేదు, నేను చిన్న వెళ్తాను ఇల్లు వచ్చినా కానీ ఇప్పటి వరకు ప్రత్యేకంగా పిలిపించుకొని నాకు చేయించుకుంటాను. అది మా అన్న ఆధారంగా మేము పెరిగిన పెంపకం మా అమ్మ నాన్నలు అది ఎవరిచ్చిన వరం అంతే. అన్న చాలా కష్టపడ్డాడు కానీ ఒక ఫంక్షన్ కూడా ఒక నైట్ ఉండకపోయేది. నువ్వు బాధపడేవారు అమ్మ నాన్న లేదు కదా, నువ్వు ఖచ్చితంగా ఉండాలి, మాకు సపోర్ట్గా ఉండాలి అని నువ్వు బాధపడేవారు. కాకపోతే లేదమ్మా స్ట్రిక్ట్ ఉంది డ్యూటీ అని వెళ్ళిపోయేవారు. కనీసం ఇట్లా వచ్చాక ముగిసిపోయేవారు సార్. చాలా కష్టపడ్డాడు అసలు. అది నువ్వు తీసుకోలేను బాధ మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. మా అన్నయ్య పిల్ల కాబట్టి ముని మన వాళ్ళతో హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. చివరి స్పీచ్ ఉద్రేకమైనప్పటికీ దానిలో ఉన్న మనకు రక్త సంబంధాలు ఎలా దెబ్బతింటున్నాయో మనకు అందరికీ తెలుసు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పటికీ రక్త సంబంధం అనేది ఈరోజు మనకు తెలిసింది. చాలా మంది మనం రక్త సంబంధాన్ని వదిలి కుటుంబం అంటే అక్క చెల్లెలు అన్నదమ్ములు చాలా దూరం చేసుకుంటున్నాం. అలా చేసుకోవద్దు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉంటేనే ఆనందంగా ఉంటుందని ఈరోజు చివరి నిమిషంలో ఒక మంచి విషయం తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సన్మాన కార్యక్రమం మొదలవుతుంది. మొదటగా సార్ స్నేహితులైనటువంటి 90-92 బ్యాచ్ వాళ్ళందరూ కూడా వచ్చి సార్ని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సార్తో అనుబంధమైన ప్రతి ఒక్కరు వాళ్ళ బ్యాట్స్మెన్స్ అందరూ రావాలి. ఉన్నవారు తప్ప మిగిలిన వాళ్ళు కూర్చొని దయచేసి కూర్చోవాలి. అందరూ ఒక వర్ష క్రమంలో రావాల్సింది కాబట్టి దయచేసి వేదిక మీద ఏం జరుగుతుందో అందరూ శ్రద్ధగా చూస్తూ ఉండాలి. ఎవరు లేవకూడదు.